2013లో ఒక ముగ్గురు పాకిస్తాన్ జాతీయులు బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్లో చొరబడ్డారు. వాళ్ళని పోలీసులు పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకేమొచ్చేసి 650 రోజులు జైలు శిక్ష వేశారు. అయితే ఇందులో పాకిస్తాన్ ఏం చేసిందంటే జైలు శిక్ష పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళని పాకిస్తాన్ అప్పచెప్పాలి కదా. పాకిస్తాన్ అప్పచెప్పినప్పుడు మిగతా ఇద్దరిని పాక్ జాతీయులుగా ఒప్పుకుంది, వాళ్ళిద్దరిని తీసుకుంది. కానీ ఈ యూసఫ్ అనే ఒకటిని మాత్రం తీసుకోలేదు. యూసఫ్ కి మాకు సంబంధం లేదు, వాడి మావాడు కాదని వేస్తుంది. దాంతో ఇప్పుడేమొచ్చేసి ఈ యూసఫ్ అనేవాడు కూడా ఒక పిటిషన్ దాఖలు చేశాడు. నేను పాకిస్తాన్ జాతీయుని కాదు, నాది భారతదేశమే, నేను కేరళలో చదువుకున్నాను అని చెప్పాడు. దాంతో కేరళ ప్రభుత్వాన్ని విచారిస్తే వాడు 7వ తరగతి వరకు చదువుకున్న మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత వాళ్ళ నాన్నతో పాకిస్తాన్ వెళ్లిపోయాడని కేరళ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చేసింది. దీని గురించి ఇప్పుడు కలకత్తా హైకోర్టు అంటే పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఏం చెప్తుందంటే మరి ఈ ఖైదీని ఏం చేద్దామో కేంద్రమే చెప్పాలి అని కేంద్రాన్ని అడిగింది. కేంద్రం ఏం చెప్పిందంటే ఇతడు పాకిస్తాన్ పౌరుడే, వీడికి భారతదేశానికి ఎటువంటి సంబంధము లేదు, చదువుకున్నంత మాత్రాన ఇక్కడ మనం పౌరసత్వం అయితే ఇవ్వలేదు, కాబట్టి కేవలం ఆధార్ కార్డు ఇంకేదో చూసి మనం పౌరసత్వాన్ని ఇవ్వలేం, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు పాకిస్తాన్ పౌరుడే అని కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చింది. వాడేమొచ్చేసి నేను భారతీయుడు అంటుంది, పాకిస్తాన్ ఏమొచ్చేసి వీడు మావాడు కాదు అంటుంది, భారతదేశం ఏమొచ్చేసి నువ్వు భారతీయుడు కాదు అంటుంది. ఇలాంటి వెధవులు ఈ దేశంలో కోట్లలో ఉన్నారు. పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు. అయితే పశ్చిమ బెంగాల్లో మనం ప్రశ్నించాల్సింది ఇవి యొక్క ఖైదీని ఏం చేస్తారని ఆ హైకోర్టు ఏదైతే ప్రశ్నిస్తుందో అలా ప్రశ్నించకూడదు. దాదాపు 1 కోటి మంది ఉన్నారు కదా రోహింగ్యాలు, వీళ్ళని ఏం చేద్దామని ప్రశ్నించాలి హైకోర్టు. అప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అనేది చూడాలి.